వినాయకుడి గురించి మీకు తెలియని ఒక నిజం చెప్పనా? ఈ నిజం జీవితానికి, విద్యకు, విజయానికి ఒక శక్తివంతమైన పాఠం లాంటిది. వినాయకుడికి ఒక దంతం విరిగి ఉంటుంది. ఎందుకో తెలుసా? సమాధానం మీరు అనుకున్న దానికంటే ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మహాభారతాన్ని రాస్తున్నప్పుడు వినాయకుడి కలం విరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? రాయడం ఆపేస్తారు. కానీ వినాయకుడు ఆపలేదు. తనకు వ్యాసుడు ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి అతను తన దంతాన్ని విరగొట్టి రాయడం కొనసాగించాడు. ఈ త్యాగం కేవలం రాయడం కోసమే అనుకుంటే పొరపాటు. ఇది జ్ఞానాన్వేషణపై తనకున్న అంకిత భావం. వినాయకుడిలానే మనకు కూడా చదువు, కెరీర్ విషయాల్లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. కానీ ఎన్ని సవాళ్ళు ఎదురైనా పట్టుదల, వివేకం, జ్ఞానాన్వేషణ ఉంటే నిజమైన విజయం ఖచ్చితంగా లభిస్తుంది. మీరు విద్యార్థి అయినా లేదా మీ బిడ్డకు మార్గనిర్దేశం చేసే తల్లిదండ్రులు అయినా గుర్తుంచుకోండి, విజయానికి కీలకం నేర్చుకోవాలనే తపన మరియు వివేకం. వినాయకుళ్ళ సవాళ్లను అధిగమించి ముందుకు సాగుదాం. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.